రెడ్డికి డీటెయిల్ చూస్తే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు పోరాడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లోని ఆర్ఎన్బీ ఎదుట ఆదివారం బీసీ జనసభ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ నినాదాలు చేశారు. సమగ్ర కులగణనతో పాటు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు బీసీలు ఐక్యంగా పోరాడాలని రాజారాం యాదవ్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన కులపోళ్లకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలని కానీ పదవులు మాత్రం వద్దా అని ప్రశ్నించారు. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ రాష్ట్రంలో గత 5-6 నెలలుగా సమగ్ర కులగణన జరగాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఇవాళ బీసీలు కూడా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు అందరూ ఐక్యం కావాలని చెప్పేసి మేము గత 5-6 నెలల నుంచి నినాదం ఇచ్చి ఆ నినాదం వెంట మొత్తం కూడా బీసీలందరినీ కూడా కదిలించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి గత 5-6 నెలలుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతాన్ని ఎంచుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇస్తూ వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మేము సమగ్ర కులగణన జరిపి మరి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల బడ్జెట్ను ఇస్తాం బీసీలకు అని చెప్పడం జరిగింది. అట్లాగే ఎంబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు చంద్రునే కాదు, మేము సూర్యుని కూడా కింద తీసుకొస్తామని చెప్పేసి అనేక హామీలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి వారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ హామీ